మోంతా తుఫాను దూసుకొస్తోంది, వేగంగా కదులుతూ ముంచుకొస్తోంది. ఏపీకి డేంజర్ అలర్ట్ మోగిస్తోంది. తీవ్ర వాయుగుండం కాస్త బలపడి తుఫానుగా ఇప్పుడు కదులుతూ రేపటికి తీవ్ర తుఫానుగా మచిలీపట్నం, కాకినాడ తీర ప్రాంతంలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీంతో ఏపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీ ఎత్తున ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుంది. దాంతో పాటు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన భీకరమైన గాలుల వేగం ఉంటుంది. అలానే భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అలర్ట్ అయింది. ఇలాంటి తీవ్రమైనటువంటి తుఫాన్ల వల్ల వచ్చేటటువంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది. సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక పాఠశాలలకు, తుఫాను ప్రభావిత జిల్లాలకు కూడా సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే 3 రోజుల పాటు ఈ సూపర్ సైక్లోన్ తీవ్ర తుఫాను ప్రభావం వల్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని జిల్లాలు రెడ్ అలర్ట్ అయితే ఉంది. అలానే మరికొన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ లో కొనసాగుతున్నాయి, ఎల్లో అలర్ట్ లో కూడా. సో ఇక్కడ మనం చూసే కాకినాడ, వెస్ట్ గోదావరి, కోనసీమ, అలానే బాపట్ల, ప్రకాశం జిల్లాలో